జోసెఫ్ మైకిల్ కుటుంబానికి, అలాగే స్థానిక సంఘానికి హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను అందరికీ. ముందుగా వాంబే కాలనీ సంఘాన్ని, అలాగే సుందరనగరు సంఘాన్ని నేను అభినందిస్తున్నాను. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అలాగే రేపల్లో కూడా ఏదో సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను. ఎందుకనంటే ఒక మాదిరికరమైనటువంటి ఆత్మీయ స్థితి వారు కలిగి ఐక్యత కానీ, పరిచర్యలో కానీ అన్ని విషయాల్లో వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దేవుడు సహకరిస్తున్నాడు, ఫలింపు చేస్తున్నాడు. అదే కంటిన్యూగా క్రీస్తు రెండో రాకడ వరకు ఉండాలని కూడా నేను ఆశిస్తున్నాను. సరే, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం నేర్చుకుంటాం. పౌలు గారు, మీరు అపోస్తల కార్యాలు 17:30 అందరికీ తెలిసిన వాక్యమే. కంఠస్థమైనటువంటి వాక్యం ఒక విధంగా చెప్పాలంటే, పౌలు గారు ఏథెన్స్కి వెళ్ళినప్పుడు వారు తెలియబడినటువంటి దేవుణ్ణి ఆరాధించే సందర్భంలో ఆయన దేవుని గూర్చి తెలియపరుస్తూ ఒక మంచి మాట ప్రస్తావించడం జరిగింది. అంశం ఏంటంటే, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని అంశం ఏంటంటే, మనుషుల నుండి దేవుడు ఏమి కనిపెడుతున్నాడు. మనుషుల నుండి అంటే ఏదో ఒక పట్టణం గురించి కాదు, ఒక దేశాన్ని గురించి కాదు, ఒక జాతిని గురించి కాదు. ఇందాక చదువుకున్నాం మనం. ఆ జన్మల్లో అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడకుండా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ అంటే ఎంతమంది అంటే అందరూ సమస్త మనుషులు మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. వాస్తవంగా మనము ఆలోచన చేసినట్లయితే లోకంలో దేవుడు అంటే సృష్టికర్త ఒకడే, యెహోవా దేవుడు. అది గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి సృష్టికర్త బైబిల్ వచనాల్లో కొంతమంది అంగీకరించకపోయినా ప్రతి మనుషునికి దేవునికి సంబంధం అనేది ఉంది. ఎలాంటి సంబంధం అంటే, దేవుడు సృష్టికర్త, మనుషులు దేవుని యొక్క సృష్టి. బైబిల్ గ్రంథంలో చాలా కొన్ని వచనాలు మనం చూసినట్లయితే వచనాలు చూస్తే కీర్తన గ్రంథము 100వ కీర్తన 3-4 వచనాలు కానీ, అలాగే మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథమే 24వ అధ్యాయము 1-2 వచనాలు, యెషయా గ్రంథము ఒకసారి చదువుకుంటాము. ఈ 2 వచనాలు తెలిసిందా మనకి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనంలో మంచి మాట ప్రవక్త అయినటువంటి యెషయా తెలియపరిచాడు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నువ్వు కుమ్మరి వాడువు, మేమందరము నీ చేతి పనివారమై ఉన్నాం. అందరూ అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. ఈరోజు జనరల్గా క్రైస్తవులు చిన్నపిల్లలు కూడా ఒక వచనాన్ని కంఠస్థం చేస్తారు. ఏ వచనం అంటే యోహాను సువార్త 3:16 మనం తెలుసును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎందుకు ప్రేమించాలా? లోకం ఆయన కలుగు చేసింది. లోకము ఎవరో కలుగు చేసి దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు? ఆయన సృష్టి అది. అందుకని కీర్తనలో కూడా 24 అధ్యాయం 1-2 వచనాల్లో కూడా
ఆ భావాన్ని మనం చూస్తామన్నమాట. అలాగే మనం గమనించినట్లయితే మనుషులు, లోకములో ఉన్నటువంటి వారు, అన్ని జనులు, ఇతరులు కానీ వాళ్ళు అనుకోవచ్చును, యెహోవా దేవునికి మాకు సంబంధం లేదు, ఆయనకి మాకు ఎటువంటి రిలేషన్స్ అనేది లేదని వాళ్ళు అనుకోవచ్చును. కానీ బైబిల్ గ్రంథంలో కానీ, ప్రాక్టికల్గా కానీ, వాస్తవం కానీ, సత్యం కానీ దేవునితో వాళ్ళకి సంబంధం అనేది ఉంది. ఎలాగనంటే ఇందాక కొన్ని వచనాలు చెప్పాను. అలాగే ఏథెన్స్లో కూడా పౌలు గారు వెళ్ళినప్పుడు మంచి మాట అంటాడు. అపోస్తుల కార్యాలు 17:26 గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 17:26-27 కూడా చదవమ్మా. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించాడు. ఒకరి నుండి, ఆదాము నుండి, మొదట మానవు నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు కలుగు చేశాడు. కానీ చాలామంది గ్రహించరా. అందుకని యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఏ మాట ఉందంటే, పశువులకి లేనటువంటి జ్ఞానాన్ని, పక్షులకు లేనటువంటి బుద్ధిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ నన్ను సృష్టించినటువంటి దేవుడు ఎక్కడున్నాడు అని గ్రహించేవాడు ఎవడునూ లేడని అంటాడు అన్నమాట. యోబు గ్రంథము 35:11 మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, అంటే కొంతమంది గ్రహిస్తున్నారు కానీ ఎక్కువ మంది గ్రహించడం లేదు. ఒకసారి చదువుకుంటాం. 35:11 యోబు గ్రంథంలో, భూ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు, పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగు చేస్తూ నన్ను సృష్టించినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? నన్ను సృష్టించినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడని గ్రహించేవాడు ఎవరు లేదు. నన్ను సృష్టించినటువంటి ఆయన దేవుడైనటువంటి యెహోవా అని అనుకున్నవాడు ఎవడు లేడు. అటువంటి స్థితిలో, అంధకారమైనటువంటి స్థితిలో మనుషులందరూ జీవిస్తున్నారు. కానీ వాళ్ళు జీవించినప్పటికీ కూడా దేవునితో వాళ్ళకి రిలేషన్స్ అనేది ఉంది. వాళ్ళు దేవునితో రిలేషన్స్ అనేది ఉంది. అది వాస్తవమైనటువంటి విషయం. అది వాళ్ళు గ్రహించకపోతే వాళ్ళ కర్మ అది. అందుకని ఒక సందర్భంలో మనం గమనించినట్లయితే దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేకపోతే ఎవరికైనా కానీ, మనకు కానీ, ఇతరులకు కానీ, అన్ని జనులకు కానీ, లోకంలో ఉన్నటువంటి వారికి కానీ దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేకపోతే వారు దేవునితో సమానులని ఆ వాక్యములు ఉందంటే పశువులతో సమానమని కూడా చెప్పబడింది. ఆ సామెతల గ్రంథంలో మనం గమనిస్తే 30:2 అంటాడు. సామెతల గ్రంథము 30:2 మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడింది, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. కాబట్టి మనుషులకు ఉన్నటువంటి వివేచన, అంటే మనుషులకు ఉన్నటువంటి ఆలోచన, తెలివి నాకు లేదు. తర్వాతమ్మా, నేను జ్ఞాన అభ్యాసము చేయలేదు. పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి జ్ఞానము నేను పొందలేదు. ఈ దినాన ఎక్కువగా మనం ఆలోచించాం. మీరైనా, మనమైనా, నేనైనా ఆలోచన చేయాల్సి ఉంది. మన తండ్రిని గూర్చి, ఆత్మలకు తండ్రి అయినా దేవుడు ఎవరినంటే మన ఆత్మలకు తండ్రి అయినా, మనము ఆయన సృష్టి మనల్ని కలుగు చేశాడు. కానీ మన తండ్రిని గూర్చి, మనల్ని కలుగు చేసినటువంటి దేవుని గూర్చి ఆయన మరి అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన గురించి ఎంత అవగాహన ఉంది? రోజు ఎంతసేపు మనము మన తండ్రిని గురించి ఆలోచన చేస్తున్నాం? ఎంతసేపు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుతున్నాం మనం? ఎంతసేపు దేవునితో ఆ సహవాసం అనేది, ఆ సంబంధం అనేది కలిగి మన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం మనం? చాలా ఒక సందర్భంలో మార్తను గురించి అంటాడు యేసు ప్రభు. బేతనీకి వెళ్ళినప్పుడు ఆ లాజరుడు, మార్తా నువ్వు అనేక విషయముల గురించి చింతిస్తున్నావు, కానీ అవసరమైనది ఒకటే, ఉత్తమమైనది ఒకటే అని చెప్పాడు. ఈ దినాన వాస్తవంగా మనకి ఎక్కువ కాలంలో లేదు దేవుని గురించి తెలుసుకునే పరిస్థితి అన్నమాట.
ఎక్కువ ఎక్కువ సమయం లేదు, ఎక్కువ కాలం లేదు, ఎక్కువ ఆయుష్కాలం కూడా లేదు అన్నమాట. కాబట్టి మన తండ్రిని గురించి మనం ఆలోచన చేయాలా. మరి ఆయన సృష్టికర్త, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే చూసినట్లయితే ఆయన మనల్ని కలుగు చేశాడు కనుక ఆయన మన దగ్గర నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఆయన ఏమైతే మన యొద్ద నుండి ఆయన కోరుకుంటున్నాడో దాని గురించి ఒకసారి మనం తప్పనిసరిగా ఆలోచన చేస్తే మన జీవితాలు ధన్యమవుతుంది. అలాగే ఆలోచన అనేది లేకుండా, ఆ తలంపులు అనేది లేకుండా ఉంటే మన జీవితం ఏమైపోతుందని అంటే వ్యర్థమయ్యే పరిస్థితి అనేది ఉంటుంది. ఇంకొక వాస్తవమైనటువంటి విషయం కూడా, సృష్టికర్తే కాదు, అందరిపైన కూడా ఆయనకి అధికారం ఉంది. ఇప్పుడు అన్ని జనులు అనుకోవచ్చును, ఇందాక చెప్పాను నేను, ఏది నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరైనా గ్రహించేవాడు ఎవరు లేదు, వాడిపైన దేవుడికి అధికారం లేదా? నువ్వు అనుకోవచ్చును, ఏది నన్ను ఎవరు సృష్టించారు, నన్ను ఎవరు కలుగు చేశారు, నువ్వు ఆలోచన చేయకపోవచ్చును. నీకు ఆ ఆలోచన, ఆ జ్ఞాపకము, ఆ తెలివి అనేది లేకుండా పోవచ్చును. కానీ ఒక వాస్తవమైన విషయం ఏంటంటే నీపైన కూడా ఆయన అధికారం అనేది గమనించాలి. ప్రతి వ్యక్తి పైన ఆయనకు అధికారం అనేది ఉంది. ఎందుకనంటే ఆయన ఒక సందర్భంలో మనము దావీదు ప్రార్థన చేసేటప్పుడు చెప్తాడు. మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయము 11-12 వచనాల్లో గమనించినట్లయితే, మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయం 11-12 వచనాల్లో ఆ దావీదు ప్రార్థనలో ఇదే విషయం చదవమ్మా. యెహోవా భూమి ఆకాశములు ఎందున్న సమస్తము నీ వశము, మహత్యములు, పరాక్రమము, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము, అధికారము నీది, అందరి మీదను నీవు అధిపతిగా హెచ్చించుకున్నావు. చాలమ్మా. అందరి మీద నువ్వు అధికారిగా నువ్వు హెచ్చించుకున్నావు. అందరి మీద నీకు అధికారం అనేది ఉంది. అందరి మీద. ఒకవేళ ఆయన నన్ను సృష్టించలేదని అనుకోవచ్చిన వాళ్ళు, కానీ వారిపై కూడా నీకు అధికారం అనేది ఉంది. ప్రతి వ్యక్తి పైన అధికారము. యేసుక్రీస్తు విషయంలో కూడా ఒక సందర్భంలో అంటాడు, సర్వ శరీరాల మీద ఆయనకి అధికారం ఉందని అంటాడు. యోహాను సువార్త 17:2 కాబట్టి మనం గమనించాలా, దేవుడు మనల్ని కలుగు చేసే లోకంలో ఉన్న ప్రతి సృష్టి, ప్రతి మానవుడు, జీవము కలిగిన ప్రతి మానవుడు దేవుని యొక్క సృష్టి. కానీ వాళ్ళు యెహోవా దేవుడు నన్ను కలుగు చేయలేదేమో, ఇంకోటి చేశారని, మా అమ్మకి కనింది, లేకపోతే మా నాన్న బిడ్డను అనుకోవచ్చునేమో. కానీ దేవుడు కలుగు చేశాడు. అది సత్యమైన విషయం. నిన్ను కలుగు చేయటమే కాదురా నాయన, నీపైన ఆయనకి అధికారం కూడా ఉంది. నీపైన అధికారం ఉంది. మేము ఇందాక వచ్చేటప్పుడు మోటార్ బైక్లో వస్తున్నాము. దగ్గర దుగ్గిరాల దాట్లా, ఇంకా దుగ్గిరాలకే జామ్ అయిపోయాయి, బండ్లోని జామ్ అయిపోయాయి. ఆ జామ్ అయిపోతే లేటుకు వస్తున్నాం. ఒక ఆవిడ రోడ్డు మీద పడుకుని ఉంది. ఎవరో ఆ కడుపు మీద ప్రెస్ చేస్తున్నారు అన్నమాట. ఏంట్రా బాబు అని మా కుర్రలను అడిగా. ఏంటంటే స్ట్రోక్ వచ్చిందని అన్నారు. స్ట్రోక్ వచ్చింది. అలాగే 108 ఏదో వ్యాన్ వచ్చిందన్న. చూడండి, అది అంటే మన జీవితంలో మన చేతులు లేదు. అది కూడా యోగ గ్రంథంలోనే చెప్తాడు. ఏమాట మనము సరిగా దేవుని గురించి అవగాహన అనేది కలిగి ఉంటే ఆయన ఆలోచన ప్రకారం ఎంత గొప్ప ధన్యకరమైన జీవితాలు అనేది ఉంటుందో. పూర్వం జీవించిన భక్తులను చూడండి, వాళ్ళు ఏ విధంగా జీవించారో మనం ఏ విధంగా జీవిస్తున్నాం. మనం ఆలోచన చేయాలా. దేవుడు మన యొద్ద నుండి ఏం ఆశిస్తున్నాడు. పిల్లలు మన దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తామంటే మనం గచ్చేస్తాం. గచ్చేసి వాళ్ళ అవసరాలకి డబ్బులు కానీ, బట్టలు కానీ, తిండి కానీ, లేకపోతే బిస్కెట్ కానీ, డ్రింక్స్ కానీ ఏదో ఇస్తూ ఉంటాం. మనం గచ్చ చేయలేమా? దేవుడు మన యొద్ద నుండి ఏం ఆశిస్తున్నాడు? మనకు ఆ జ్ఞానం లేదా? ఆ తెలివి లేదా? ఉంది. మూర్ఖులు తెలివి ఉంది, మూర్ఖత్వం అన్నమాట. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అన్నీ ఆయన పైన ఆయనకి అధికారం ఉంది. ఇందాక చెప్పాను,
అధికారం ఉంది. ఒక సందర్భంలో ఒక ధనవంతులైనా కానీ ఐశ్వర్యంతులైనా కానీ వాళ్ళు అనుభవించేది కూడా దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల అనుభవిస్తున్నారని కూడా ప్రసంగి గ్రంథం 5:19 చెప్పాడు. అది కూడా ఒకసారి గమనించండి దయచేసి. ప్రసంగి గ్రంథము మరియు దేవుడు అనుభవించుటకును తన కష్టార్జితమందు వీలు కలుగజేసిన ఎడల ఆ స్థితి దేవుని యొక్క ఆశీర్వాదం వలన ఏదైనా ఒక ధనవంతుడు కానీ ఒక ఐశ్వర్యవంతుడు కానీ ఎవరైనా మంచి లైఫ్ లగ్జరీ లైఫ్ కానీ ధనాన్ని అనిపిస్తామంటే ఎవరు ఆశీర్వాదం వల్ల ఇదంతా కలిగిందని అనుకోవాలి. వాడు దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల కలిగిందని అనుకోవాలి. ఈరోజు ఎవరు అనుకుంటున్నారండి? మనం అనుకుంటున్నామా? ఏదైనా ఒక ఐశ్వర్యం అనిపించేటప్పుడు ఇది ఎవరి వల్ల కలిగింది, ఎవరు ఆశీర్వాదం వల్ల కలిగింది అనేది ఆలోచన చేయాలి. ఇందా చెప్పా ఏమాటనంటే దేవుడు ఆయన సృష్టికర్త, ప్రతి వ్యక్తికి ఆయనకి సంబంధం ఉంది. ఆయనతో ప్రతి వ్యక్తికి సంబంధం అనేది ఉంది. వాళ్ళు అంగీకరించకపోయినా కూడా వాళ్ళపైన కూడా దేవునికి అధికారం ఉంది. ఎట్లనంటే బబులోను రాజు చూడండి. బబులోను రాజు మీకు తెలుసును, ఆయన కలగంటాడు. బబులోను దేశానికి ముందుగా అషూరు దేశము ఏది నియంత్రగా పరిపాలించింది. అషూరు దేశం ఫస్ట్ ఈజిప్టు, నెక్స్ట్ అషూరు దేశము, తర్వాత వచ్చింది ఏంటంటే బబులోను దేశం. బబులోను రాజు నెబుకద్నెజరు ఎంత గర్వించాడనంటే ఇదంతా ఈ మహానగరం కట్టింది నేనే కాదు అన్నాడు అన్నమాట. అప్పుడు దేవుడు అన్నాడు, మనుషుల యొక్క రాజ్యముల పైన కూడా నాకు అధికారం ఉంది, నువ్వు గ్రహించాలని అన్నాడు. మనం గమనించినట్లయితే అదే వచ్చిన దానియేలు గ్రంథంలో మనం గమనిస్తాము. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 4:32 కానీ అలాగే 5వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం అన్నమాట. కాబట్టి ఆయన ఆ విధంగా ఆ గర్వించిన దాన్ని బట్టి శిక్ష అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు. ఏం రియలైజ్ అయ్యాడు ఒకసారి అది కూడా చదువుకుంటాము. నెబుకద్నెజరు ఆ శిక్ష అనుభవించిన తర్వాత దేవుని స్తుతించాడు, ఆయన దేవుని గణపరిచాడు. ఆయన చూడండి దానియేలు గ్రంథం 4:34 వచ్చిన వాళ్ళు గమనిస్తే 35 వచ్చింది చూడమ్మా. 35 భూనివాసులందరూ ఎన్నికకి రానివారు భూనివాసుల ఎడలను చాలు 34 కూర్చోదమ్మా ఒకసారి. 34 ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మానవ బుద్ధి గలవాడు. అంతకు ఏ బుద్ధి? గాడిద అడవి గాడిదలాగా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మానవ బుద్ధి కలిగిన వాడై నా కనులు ఆకాశము తట్టు ఎత్తి సర్వోన్నతుడు దేవుణ్ణి స్తోత్రము చేసి చాలండి స్తోత్రము చేశాను. నా కింద వచ్చిన వాళ్ళు దేవుడు గర్వాన్ని ప్రతి వాని గర్వం అనసగలడు అనేది కూడా ఆ నెబుకద్నెజరు గ్రహించాడు అన్నమాట. నెబుకద్నెజరు అంత గొప్ప వ్యక్తి. ఆయనతో పోల్చుకుంటే ఎవడు గొప్పవాడు? నెబుకద్నెజరు ఎటువంటి గొప్ప రాజు అంటే అటువంటి గొప్ప రాజు అన్నమాట. షేక్ చేశాడు ఆయన. మరి అటువంటి వ్యక్తి రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడి దేవుని స్తుతించాడు అన్నమాట. కాబట్టి మనం గమనించాలా, దేవునికి ప్రతి వ్యక్తికి సంబంధం ఉంది. దేవునికి ప్రతి వ్యక్తి పైన అధికారం ఉంది. ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ ఎవరి వశంలో ఉందంటే దేవుని వశంలో. ఒక వాస్తవమైనటువంటి దేవుడు ఏదైనా చేయగలడు. సృష్టి చేశాడు, ఆదామును చేశాడు. దగ్గర ఆదాము చేసిన తర్వాత ఇంచుమించు 1600 సంవత్సరాలు గడిచింది. 1056 సంవత్సరంలో నోహ వచ్చాడు. నోహ వచ్చేసరికి దేవుడు భూమి మీద చూశాడు, ఒక లుక్ వేసాడు, భూమి మీద చూశాడు. ఏం కనబడింది అంటే నీతి కనబడలా, మంచితనం కనబడలా, పరిశుద్ధత కనబడలా, యథార్థత కనబడలా. ఏం కనబడింది అంటే చెడుతనం గొప్పదిగా కనబడి. వెంటనే ఏ రియాక్షన్ వచ్చింది అంటే జల ప్రళయం ద్వారా
ఎంతమందిని నాశనం చేశాడు అంటే ఎంతమంది చేసి ఉంటాడు ఆయన? అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించెను. ఈరోజు అటువంటి ఉగ్రత అనేది ఈరోజు కానీ దేవునికి వస్తే మన పరిస్థితి ఏంటి? నవకాలంలో వచ్చినటువంటి ఉగ్రత, నవకాలంలో వచ్చినటువంటి ఆలోచన, దేవుడు ఈ దినాల్లో అటువంటి ఉగ్రత, అటువంటి ఆలోచన వస్తే ఏంటి మన పరిస్థితి? అప్పుడున్న లోకము ఆదికాండం 7:21-24 చూస్తాము. 2 పేతురు పత్రిక 3:6 చెప్పాడు అన్నమాట. పేతురు చెప్పాడు ఈ మాట. 2 పేతురు 3:6 ఒకసారి చూడండి దయచేసి. 2 పేతురు 3:6. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము మునిగి నశించెను. అప్పుడున్న లోకం అంటే ఒక ప్రాంతం అనేది కాదు. లోకం అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ వరల్డ్ అన్నమాట. ది వరల్డ్. అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించును. ఆ ఓడలు ఉన్నటువంటి వారు మాత్రమే రక్షణ పొందారు. నోవ కుటుంబం మాత్రమే. ఎంతమంది రక్షణ పొందారని అంటే అందరికీ తెలిసిందే, 8 మంది రక్షణ పొందారు. చూడండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది మనుషులకు కలగకపోతే ఇటువంటి నష్టాలు అనేది కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి పితృ చరిత్ర కూడా రాలే. ఏది నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే చూసినట్లే సొదొమ గొమొర్ర. ఆ సొదొమ గొమొర్రని స్పేర్ చేశాడా దేవుడు? ఆయన వదిలిపెట్టాడా? అక్కడో భయంకరమైన ఇక్కడేం చుడితనం గురించి చెప్పాడు, అక్కడ ఇంకొక పాపం అనేది ఎక్కువైపోయింది సొదొమ గొమొర్ర అన్నమాట. ఆ సొదొమ గొమొర్రని ఏం చేశాడనంటే ఆదికాండం 19 అగ్ని గంధకముల చేత ఆ పట్టణాలను కాల్చివేసేసాడు అన్నమాట. మనం గమనించినట్లయితే చూసినట్లయితే ఆదికాండం 19 చదవక్కర్లేదు, 24-25 అగ్ని గంధకముల చేత పట్టణాలు ఏం చేశాడనంటే ఇప్పుడు కూడా సొదొమ గొమొర్ర పట్టణాలు లాంటివి ఉన్నాయి. పట్టణాలు లేదా? నవకాలం ఉన్న ప్రజలు ఇప్పుడు లేరా? సొదొమ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు లేరా? ఉన్నారు. కానీ దేవుడు దీర్ఘశాంతపరుడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎందుకని అప్పుడున్న ప్రజలు ఇప్పుడు ఉన్నారు. నవకాలంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు సందర్భంలో యేసుక్రీస్తు రాకడి ఎట్టుంటుంది అంటే నవకాలంలో ఉన్న పరిస్థితులాగానే ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉంటారు, ఆ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఆ జలప్రలయం వచ్చేంత వరకు కూడా మనుషులు గమనించరు. ఆ దినాలు ఎట్టుంది, నవకాలంలో పరిస్థితి, జలప్రలయం పరిస్థితి ఎట్టుంది, ఇప్పుడు కూడా అలాగే ఉందని అంటాడు అన్నమాట. నిజమే, అది వాస్తవమే. నవకాలంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కూడా అటువంటి స్థితిలో ఉన్నారు. సొదొమ గొమొర్రలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వారు ఏ పాపములు ఉన్నారు, ఎటువంటి అవిధేయత కలిగి ఉన్నారు, ఇప్పుడు కూడా అనేక స్థలాల్లో అదే ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళకి వచ్చినటువంటి పనిష్మెంటు, వాళ్ళకి వచ్చినటువంటి ఉగ్రత ఇప్పుడు లేదా? దేవుడు ఇవ్వటల్లా. ఎందుకనంటే ఆయన దీర్ఘశాంతపరుడు. ఆయనకు ఒక సంకల్పం అనేది ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం అనేది ఉంది, ఆయనకు ఒక ప్రేమ అనేది ఉంది అన్నమాట. కాబట్టి మనం గమనించాలా, చూడాలా. అలాగే మనం గమనించినట్లయితే చూసినట్లయితే ఇంకా మనం కొన్ని పట్టణాల గురించి ఆలోచన చేస్తే ఐగుప్తు దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. నవకాల పరిస్థితి చూసాము, సొదొమ గొమొర్ర పరిస్థితి చూసాము. ఐగుప్తు దేశం ఏం చేశాడు దేవుడు? వాళ్ళు కూడా తీర్చాడు అన్నమాట. ఎవరిని స్పేర్ చేయలే. రేపు ఎవరైతే దేవుని గురించి సరైనటువంటి అవగాహన అనేది లేకుండా ఉంటుందో వాడు ఎటువంటి వాడైనా కానీ, ఎంతటి వాడైనా కానీ అంటాంగా. కొంతమంది ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాడు ఎవడైనా కానీ అరెస్ట్ చేయాల్సింది అంటాం, అలాగే చెప్తా ఉంటారు. కానీ దేవుడు ఎవరిని స్పేర్ చేయడు. ఒక వాస్తవమైన విషయము మనం గమనిస్తే దేవుని యొద్ద నుండి ఎవరు తప్పించుకునే పరిస్థితి ఎవరికి లేదు. ఆ కీర్తన గ్రంథం 139 కీర్తన 7-8 అంటాడు, ఆకాశం ఎక్కినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలో నేను పండుకున్నా కూడా, పాతాళం పండుకునే టైమే అది ఉంటుంది. అసలు అదొక విచిత్రం ఉంది ఆ మాట కూడా. పాతాళంలో పండుకున్నా కూడా నీ సన్నిధి అక్కడ కూడా ఉంది అంటాడు. పాతాళం పండుకునే పరిస్థితి ఆడు ఉంటుంది. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు?
అటుంటుంది పరిస్థితి అన్నమాట. కాబట్టి దేవుని యొద్ద నుండి ఎస్కేప్ తప్పుకునే పరిస్థితి అనేది ఎవరికి లేదు. మనం గమనించాలా. ఐగుప్తు దేశాన్ని గురించి కూడా మరి మనం గమనించినట్లయితే నెహెమ్యా అంటాడు అన్నమాట. నెహెమ్యా గ్రంథం ఒకసారి మనం చదువుకుంటాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం త్వరగము. నీవు నీతిమంతుడవై ఉండి నీవు నీతిమంతుడివై ఉండి చొప్పున జరిగించితివి అని మాట చెప్పున జరిగించేటివి. మా పితరులు పొందిన శ్రమను నీవు చూసితివి. మా పితరులు పొందినటువంటి ఇజ్రాయిల్ పొందినటువంటి శ్రమలను ఐగుప్తు దేశములో మా పితరులు మోషే గాని యెహోషువ గాని మా ప్రజలు పొందిన శ్రమలను నువ్వు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఎర్ర సముద్రంలో ఆ మోషే వాళ్ళు నడిపించేటప్పుడు వాళ్ళ యొక్క మొరని వాళ్ళ ప్రార్థనను నువ్వు విన్నావు. ఫరోయు అతని దాసులందరూ అతని యొక్క దాసులందరూ దేశపు జనులందరూ బహు గర్వముగా ప్రవర్తించురని తెలియగా వారి ఎదుట జరిగించాం. అలాగ చేయటం వలన నీవు దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. చాలండి. కాబట్టి నువ్వు ప్రసిద్ధి నొందితివి. రాహాబు కూడా అదే మాట ఉంది. నీ ప్రజల ఎదుట మీ దేవుని ఎదుట ఎవడును నిలవలేడు. యెహోషువ గ్రంథం 2:11 చూస్తామా. కాబట్టి మనం గమనించాలా. దేవుడు మన ఎడల ఆయన ఏమైతే ఎదురు చూస్తున్నాడో, ఆయన ఏమైతే మన యొద్ద నుండి కనిపిస్తున్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, మనం ఆలోచన చేయాలా. అది మన బాధ్యత. అది మన పైన అధికారం ఉంది, నా పైన అధికారం ఉంది, ప్రతి వ్యక్తి పైన దేవునికి అధికారం ఉంది. యోగు గ్రంథంలో కూడా చూస్తాము. జీవరాశుల ప్రాణములను మనుషులందరి యొక్క ఆత్మలను ఎవరి వశంలో ఉందంటే దేవుని వశంలో. అది ఆలోచన. కానీ మానవుని గురించి దేవుడు ఆలోచన చేసినట్లయితే, మరి దేవుడు లోకాన్ని సృష్టించక ముందే ఆయనకు ఒక ప్రణాళిక అనేది ఉంది. గొప్ప ప్రణాళిక. పరలోకంలో యథార్థత అనేది ఉంది, పరలోకంలో నీతి అనేది ఉంది, పరలోకంలో ప్రేమ అనేది ఉంది, పరలోకంలో సత్యం అనేది ఉంది, పరలోకంలో పరిశుద్ధత అనేది ఉంది. భూమి మీద కూడా అటువంటి పరిస్థితి ప్రారంభించాలా. పరలోకంలో పరిశుద్ధత ఏ విధంగా ఉందో, పరలోకంలో యథార్థత ఏ విధంగా ఉందో, ఆ భూమి మీద కూడా అటువంటి యథార్థతని నేను చూపెట్టాలని దేవుడు ఒక ఛాలెంజ్గా, సవాలుగా ఆయన ఆలోచన చేశారు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, భూమి మీద ప్రజలు కూడా నేను ఎట్టున్నానో పరలోకంలో పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నేను ఎంత నీతిగా నేను ఉన్నాను, భూమి మీద కూడా ప్రజలు కూడా అలా ఉండాలని దేవుడు ఒక సవాలు, ఆయన ఛాలెంజ్ తీసుకున్నాడు అన్నమాట. గొప్ప సంకల్పం అది. దేవుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏమని, ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని కలుగు చేశాడు. ఏ ఉద్దేశం అంటే ఆయనలాగా మనం జీవించాలని ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకని ఎఫ్సీలకు రాసిన పత్రికలు అంటాడు, ఆయన ఎదుటి మన పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని అని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తుల మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలా, నిర్దోషులుగా ఉండాలి. మనము భూమి మీద మనుషులు అందరూ, అంటే ఒక వ్యక్తిని గురించి కాదు, ఒక జాతిని గురించి కాదు, అక్కడ ప్రజలందరూ, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ అటువంటి గుణం, అటువంటి వ్యక్తిత్వము, అటువంటి స్వభావం, అటువంటి పోలిక కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన అనేది ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. మరి సాతాను యొక్క ఆలోచన వేరే. ఏం ఆలోచన? సాతాను యొక్క ఆలోచన మనకు తెలుసు. దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన చెడగొట్టాలని ప్లాన్ అన్నమాట. అది జరగనీయకుండా చేయాలనే ప్లాన్. యోగు సంగతే మనకు తెలుసు అన్నమాట. దేవుడు అన్నాడు యోగు విషయంలో, భూమి మీద తిరుగుతూ ఉన్నావు కదా, నా దాసుడైనటువంటి, నా సేవకుడైనటువంటి యోగు సంగతి నువ్వు ఆలోచన చేసావా? అతను యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆయన చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడునంటే అపవాది అంటాడు, అతని ఊరికి నమ్మాడా నిన్ను?
ఊరికేనే యథార్థత కలిగి ఉన్నాడు. నువ్వు అతను ఆశ్రయించావు కాబట్టి ఆయన అలాగున్నాడు అన్న. నువ్వు అన్నీ నాశనం చేసేస్తే వెంటనే నిన్ను దూషిస్తాడని అపవాది దేవునితో చెప్పాడు అన్నమాట. అలాగే స్త్రీతో కూడా అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు పరలోకంలో గమనించాల. దేవుడు పరలోకంలో ఎటువంటి ఉన్నత స్థితి, ఉన్నత జ్ఞానం, ఉన్నత స్వభావం, ఉన్నతమైన ఆ పోలిక కలిగి ఉన్నాడు. ఈరోజు నేను కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన. మనుషులందరూ కూడా అదే ఆ స్వభావము, అదే యథార్థత, అదే పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన అన్నమాట. అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు. కొలసీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 21-22 వచనంలో కూడా అదే భావం తెలియపరుస్తాడు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అటువంటి రీతిగా దేవుడు ఎటువంటి స్వభావం. అందుకని ఆదామును కూడా ఏ విధంగా దేవుడు కలుగు చేశాడు అంటే తన పోలిక తన స్వరూపంలో కలుగు చేశాడు అన్నమాట. దేవుని యొక్క ఆలోచన గొప్ప ఛాలెంజ్ అన్నమాట. ఆ ఛాలెంజ్ ఏంటంటే భూమి మీద కూడా దేవుడు లాంటి మనుషులు ఉన్నారు, దేవుడు స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు అనేది నిరూపించాలా, లోకానికి నిరూపించాలని దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అది. మన నుంచి మన బంగారం కావాలని ఆయన చూడటం లేదు. మన బంగారం కావాలా, మన ఆస్తి కావాలా, మన పాస్తులు కావాలా, అది ఆయన ఆలోచన చేయటం లేదు. ఆయన కోరుకునేది ఏంటంటే అంతటను అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. మారు మనసు అంటే ఆ క్యారెక్టర్ అనేది ఉండాలా, ఆ గుణాలు అనేది ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. మరి దేవుడు కోరిక నెరవేర్చబడిందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు అనుకున్నాడు, నేను ఏ విధంగా నిందారహితుడిగా ఉన్నాను, నేను ఏ విధంగా పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను ఏ విధంగా యథార్థవంతుడిగా ఉన్నాను, ఆ విధంగా మనుషులు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది నెరవేర్చబడిందా లేదా అని మనం ఆలోచన చేసినట్లయితే ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్, నెరవేర్చబడింది. ఒక సందర్భంలో యోబు అంటాడు, ఏ మాట అంటాడు అంటే, దేవా తండ్రి నువ్వు ఏమైతే ఉద్దేశించుకున్నావో భూమి మీద దాన్ని నువ్వు తప్పనిసరిగా జరిగిస్తావని అన్నాడు. యోబు గ్రంథం 42 అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే, యోబు గ్రంథము 42 అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే యోబు అంటాడు, యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నువ్వు అనుకున్న క్రియలను చేయగలవనియు, నువ్వు ఉద్దేశించినవి ఏమీ నిష్ఫలము, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదు. నువ్వు ఏమైతే అనుకున్నావో దాన్ని నువ్వు జరిగిస్తావు. నువ్వు అనుకున్నది ఏది నిష్ప్రయోజనం కాదు. ఈరోజు మనం అనుకుంటావు కొన్ని విషయాలు జరిగించలేకపోవచ్చు. నేను అనుకుంటాను ఏదో ఒక మంచి బిల్డింగ్ కట్టాలని, కారు కొనాలని. చాలామంది అడుగుతూ ఉంటారు, కారు కొను. అది నా చేతిలో ఉంది, ఆయన ఇవ్వాలి కదా డబ్బులు. మనం చేయలేము, మన వల్ల కాదు అది. అదే ఆయన చిత్తం అది. కానీ దేవుని యొక్క యోబు అంటాడు, నువ్వు ఏదైతే అనుకుంటావో అది నెరవేర్స్తావు. నువ్వు అనుకున్నది ఏది నిష్ప్రయోజనం కాదు అని చెప్తాడు అన్నమాట. దేవుడు మనల్ని మన ఇష్టానుసారంగా జీవించడానికి, ఎట్టంటే అటు జీవించేదానికి దేవుడు మనల్ని క్రియేట్ చేయలేదు సుమా. మన ఇష్ట ప్రకారం మనం జీవించేదానికి, మన మార్గాలు మనం జీవించేదానికి దేవుడు మనం చేయలేదు. ఒక ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, న్యాయాధిపతుల కాలం 450 సంవత్సరాలు. మీకు తెలిసిన చరిత్ర నేను చెప్తున్నాను. యెహోషువ ఆ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ న్యాయాధిపతుల చరిత్ర అనేది వస్తుంది. యెహోషువ చనిపోతాడు. న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు వాళ్ళకి, నాయకుడు లేదు వాళ్ళకి. మరి వాళ్ళు ఎట్లా నడుచుకున్నారంటే వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు ప్రవర్తించారు. ఏం జరిగింది? న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తించారనేది 2 వచనాలు చూస్తాం మనం. న్యాయాధిపతుల గ్రంథము 17 అధ్యాయం 6 వచనంలో చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయము 25 వచనంలో చూస్తాం మనం. అర్థమైందా? న్యాయాధిపతులు ఇంచుమించు 450 సంవత్సరాలు ఎక్కడి నుంచి ఒత్తిడిలు మొదలుకొని సమూయేలు వరకు, లేదు మొదటి సమూయేలు గ్రంథము సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. 450 సంవత్సరాలు ఇంచుమించు చరిత్ర కాలము వాళ్ళ ఇష్టానుసారంగా జరిగింది. ఏం జరిగింది తెలుసునా? ఏ పరిస్థితి ఆ ప్రజలు ఇజ్రాయిల్ విషయం ఎట్ట జరిగింది తెలుసునా? చరిత్ర ఏం జరిగింది తెలుసునా? వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించిన దాన్ని బట్టి శత్రువులకి వాళ్ళని అప్పగించాడు ఆయన.
8 దేశాల శత్రువులకు మిద్యానీయులు కానీ ఫిలిస్తీన్లు కానీ ఇటువంటి వాళ్ళకి అప్పగించారన్నమాట. వాళ్ళు అప్పగించినప్పుడు వీళ్ళు బాధపడతామంటే ఏడుస్తూ ఉంటే మళ్ళీ న్యాయాధిపతిని పుట్టించాడు దేవుడు, మళ్ళీ కాపాడటం, మళ్ళీ వీళ్ళు గర్వించడం పాపం చేయటము, ఆ విధంగా ఒక సైకిల్ చక్రంలా జరిగిందన్నమాట. వాళ్ళు ప్రశాంతంగా జీవించలేదు, నెమ్మదిగా జీవించలేదు, సమాధానంగా జీవించలేదు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి మనం గమనించాలా, మన ఇష్టానుసారం మనం ప్రవర్తించేదానికి, ఇష్టానుసారంగా నడుచుకునేదానికి దేవుడు మనల్ని క్రియేట్ చేయలేదు. కానీ ఆయన ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆయన మనల్ని క్రియేట్ చేశాడు. ఇందాక చెప్పాను, నేను ఏ మాట చెప్పాను అంటే దేవుని యొక్క గుణాలు కలిగి జీవించాలని. అది ఫలించింది వాస్తవంగా. మీరు చూడండి, ఒకసారి చరిత్రకి వెళ్ళిపోతాం మనం. ఆదాం పాపం చేశాడు. ఆదాం పాపం చేసిన తర్వాత తోటలో నుంచి తరిమేశాడు అన్నమాట. ఆ పాపం యొక్క ప్రభావం అనేది ఎంతకాలం కంటిన్యూ అయింది? ఎక్కువ కాలం కూడా లేదండి. ఆ కయ్యూను వచ్చాడు, హేబెలుని చంపేశాడు అన్నమాట. హేబెలు చంపేసిన తర్వాత కొంతకాలం చరిత్రకాలం జరిగిన తర్వాత హనోకు వచ్చాడు. హనోకు ఎట్లా జీవించాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. హనోకు ఎలా జీవించాడు? కయ్యూనులాగా జీవించాడా? ఆదాంలాగా జీవించాడా? ఎట్లా జీవించాడు హనోకు? దేవుడితో నడిచాడు ఆయన, దేవుడు కృష్ణుడిగా జీవించాడు ఆయన. జీవించలేదా? దేవుడు అనుకున్నదే మానవుడు అటువంటి ఉన్నత స్థితి కలిగి ఉండాలని దేవుడు అనుకుని జరగలేదా? జరిగింది. అలాగే ఆదికాండం 5:24 చూస్తాం మనం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 కూడా హనోకు విశ్వాసాన్ని గూర్చి దేవుని కృష్ణుడిగా జీవించాడు, దేవుడితో నడిచాడు ఆయన అనే మాటలు కూడా చూస్తాం మనం. అలాగే ఇంకాస్త ముందుకెళ్తే నోవహు కాలం చూస్తాం. నోవహు మనం గమనించినట్లయితే 6:8-9 అంటాడు నోవహుని గురించి. ఏ మాట అన్నాడు 9 ఒకసారి చూడండి. నోవహుని గురించి నోవ వంశబలిదే. నోవు ఏ విధంగా జీవించాడు? నీతిపరుడును, తన తరములలో నిందారహితుడును, నిందారహితుడై ఉన్నను, దేవుడితో కూడా నడిచాడు అన్నమాట. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అది దేవుడు సాధించాడు మనుషుల ద్వారా అటువంటి గొప్ప జీవితం. ఒకసారి హనోకుని దేవుడు చూసినప్పుడు ఎంత ఎక్సైట్ అయి ఉంటాడు. అదేవిధంగా నోవహు కాలంలో నోహను చూసినప్పుడు ఆయన ఎంత అభినందించుంటాడు, ఎంత సంతోషించుంటాడు. ఈరోజు నా జీవితంలో ఒకసారి దేవుడు తొంగి చూస్తే అటువంటి నోవహు కాలంలో నోవహులో ఉన్నటువంటి యథార్థత కానీ, నోవహులో ఉన్నటువంటి ఆ యొక్క నిందారహితమైన జీవితం కానీ మన జీవితంలో ఉందా? ఏదో ఆరాధిస్తూ ఉంటాం, ఆరాధనకి వెళ్తూ ఉంటాం, ఏదో 4 పాటలు పాడతాం, ఏదో వాక్యం వింటాము, వచ్చేస్తాము. కానీ దేవుడు ఆశించినటువంటి జీవితము, దేవుడు కనిపెట్టే జీవితము నీలో ఉందా? మనం ఆలోచించి. అలాగే నోహం అయిపోయిన తర్వాత అబ్రహాం దేవుడికి వస్తాం మనం. అబ్రహాంకి మంచి పేరు ఉంది. ఏమని పేరు ఉందని అంటే హీఈస్ ది ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మనకు తెలుసు అది దేవుని యొక్క స్నేహితుడు. అది కూడా 3 వచనాల్లో మనం గమనిస్తాం. 2 దినవృత్తాంతంలో 20 అధ్యాయంలో మనం గమనిస్తాము. యెషయా గ్రంథం 41 అధ్యాయంలో గమనిస్తాము. యాకోబు పత్రిక 2:23 వచనంలో కూడా గమనిస్తాము. ఈజ్ ది ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు, అబ్రహాంతో అన్నాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడై ఉండమని అన్నాడు. తెలుసు కదా 17 వచనంలో. మరి అబ్రహాం నిందారహితుడిగా జీవించడం లేదా? అబ్రహాం నిందారహితుడిగా జీవించాడు లేదా? దేవుని యొక్క ఆజ్ఞలన్నీ గైకున్నాడని ఆదికాండం 26:5 గమనిస్తాం మనం. కాబట్టి దేవుడు ప్రతి వాని విషయంలో ఆయన కొంత ఎక్స్పెక్టేషన్ అనేది ఉందండి. నా విషయంలో ఎక్స్పెక్టేషన్ ఉంది. దేవుడు నాలో నుంచి కొన్ని మంచి గుణాలు చూడాలని, నాలో నుంచి మంచి రిజల్ట్ చూడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీలో కూడా ఎదురు చూస్తున్నాడు, ప్రతి వ్యక్తిలో ఎదురు చూస్తున్నాడు. మరి దేవుడు అనుకున్నది మన జీవితంలో ఏమైతే ఆయన చూడాలని అనుకున్నాడు, మరి దాన్ని మనము దేవునికి చూపగలుగుతున్నామా? దేవునికి అటు కనబడుతుందా? మనం ఆలోచన చేయాలి. ఏదో ఆచార ప్రకారంగా దేవుని ఆరాధించడం కాదు, లేకపోతే ఇష్టానుసారంగా జీవించడం కాదు. ఇందాక చెప్పాను నేను, ఎవరు ఎస్కేప్ అయ్యేదానికి అవకాశం అనేది లేదు. నువ్వు పాతాళములో పండుకున్నా కూడా నీ సన్నిధి అక్కడ ఉందని అంటాడు కీర్తన గ్రంథం.
కాబట్టి గమనించాలి, మనం ఆలోచన చేయాలి. కాబట్టి మన ఆలోచన చేసినట్లయితే ఆ విధంగా అబ్రహాం కానీ, మరి ఇస్సాకు కూడా అంతే. ఇస్సాకు కూడా ఆయన కరువు వచ్చింది. అబ్రహాం కాలంలో కరువు వచ్చినప్పుడు మీరు ఇదంతా చరిత్ర చెప్తున్నాను, మీకు తెలిసిన విషయాలే, కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అబ్రహాం కాలంలో కరువు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అన్నమాట. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆదికాండం 12:10 గమనిస్తాం మనం ఐగుప్తుకి. కానీ ఇక్కడ మన ఇస్సాకాలంలో కూడా కరువు వచ్చింది. దేవుడు అన్నాడు, ఏ మాట అన్నాడు, మీ నాన్న ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళబాక, ఇక్కడే నిలబడను అన్నాడు. ఇస్సాకుతో నువ్వు ఎక్కడికి వెళ్ళబాక, నువ్వు ఇక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అట్టే ఆ మాట పైన కట్టుబడ్డాడు ఇస్సాకు అన్నమాట. ఎందుకు కట్టుబడ్డాడు అంటే మొదటి నుంచి కూడా ఆ జీన్స్ అనేది, ఆ భక్తి అనేది అబ్రహాము దగ్గర నుంచే ఆ జీన్స్ అనేది అతను ఉందన్నమాట ఇస్సాకులో. దేవుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఫిలిస్తీన్ దేశంలో ఉన్నావు అన్నాడు. ఆదికాండం 26:2-3 గమనిస్తే ఆ మాట మనం గమనిస్తే చూడగలమ్మా. ఆదికాండం 26:2-3 మనం చూడగలం అన్నమాట. యెహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళక నువ్వు నేను చెప్పినటువంటి దేశమందు నివసించము, ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండుము, నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు, నువ్వు ఇక్కడే ఉండు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మనకు తెలిసినగా నయోమి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అబ్రహాం కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తుకి వెళ్ళారు అన్నమాట. కానీ ఇస్సాకు అంటాడు, నువ్వు వెళ్ళదు, ఇక్కడ ఉండే నిన్ను ఆశీర్వదిస్తాను. అదే ప్రకారంగా 12-13 దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదించాడు అన్నమాట. దేవుని మాట నిలబెట్టాడు ఆయన. దేవుడు ఇస్సాకు విషయంలో ఏమైతే ఆయన కనిపెట్టాడో అటువంటి విధేయత అతను కలిగి ఉన్నాడు అన్నమాట ఇస్సాకు. అలాగా మనని చూసినట్లయితే చాలామంది చరిత్రలో ఎవరు భక్తిపరుడు, ఈయన అబ్రహాం భక్తిపరుడు, యోబు భక్తిపరుడు అంటే వాళ్ళు ఉన్నటువంటి గుణాలు కారణం ఏంటంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన గుణాలు వాళ్ళు దేవుడు కారణం అన్నమాట. వాళ్ళు అటువంటి గుణాలు ఎందుకు కలిగి ఉన్నారనంటే తండ్రిని బట్టి వాళ్ళు కలిగి ఉన్నారు అన్న. దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని యొక్క ఆలోచన అది. కాబట్టి ఆ విధంగా తర్వాత మనం గమనిస్తే దేవుడు ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాను అంటే ఆయన ఆ సీనా దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుని మీకు తెలుసును, 2 అంటాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం అంటాడు. ఇంకో సందర్భంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ గురించి ఆయన మాట్లాడతాడు. కీర్తన గ్రంథము 135:4 ఆయన అంటాడు, ఏమాట అంటే స్వకీయ ధనం అని అంటాడు. ఇజ్రాయెల్ గురించి స్వకీయ ధనం చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తాము. కీర్తన గ్రంథము 135:4 యాకోబుని ఏర్పాటు చేసుకొనెను, ఆయన సత్య ధనముగా ఇజ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. సత్య ధనముగా, సొంత ధనముగా దేవుడు ఇజ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సఖీ జనముగా, పరిశుద్ధ జనముగా మీరు ఉంటారని అన్నాడు. ఈరోజు కూడా క్రైస్తవుని గురించి ఒక మంచి మాట దేవుడు వాడాడు. ఏ మాట వాడాడు అంటే పేతురు చెప్తాడు, దేవుని సొత్తైన ప్రజలు మీరు అంట. ఏమాట అండి అది? దేవుని యొక్క ఓన్ పీపుల్ అన్నమాట. దేవుని యొక్క సొత్తైన ప్రజలు మీరు అంటాడు పేతురు. 2:10 అంటాడు, 9:10. ఈరోజు దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఆయన సొంత జనాంగంగా మనం జీవిస్తున్నామా, లేకపోతే అపవాది సంబంధులుగా జీవిస్తున్నామా? ఏం చేస్తుంది? ఎట్లా జీవిస్తున్నాం? నీ ప్రవర్తన, నీ క్యారెక్టరు, నీ పోలిక, నీ గుణాలు ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది నిజమే. చాలామంది ఇజ్రాయెల్లో కూడా యెహోషువ కానీ, కాలేబు కానీ, దావీదు కానీ, ఇలాగా సమూయేలు కానీ ఎంతోమంది జీవించారు. హెబ్రీ పత్రిక 11 చూస్తే వీళ్ళ పేర్లు అంతా చెప్పబడిందని చాలామంది జీవించారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు సక్సెస్ అయ్యాడు అనమాట.
ఏ విషయంలో సక్సెస్ అయ్యాడనంటే దేవుడు నాకులాగా ప్రజలు నిందారహితులకు యథార్థంగా ఉండాలని అనుకున్నాడు, చూపెట్టాడు లోకానికి. ఈరోజు మనం చూపిస్తున్నామా? దేవుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో నాకులాగా జీవిస్తారు, ప్రజలు జీవిస్తారని ఆయన సవాలు వదిలాడు. అటువంటి క్యారెక్టర్ మన జీవితంలో ఉండి మన లోకాన్ని చూపిస్తున్నాం మనము ఆలోచించే. అలాగే ఇజ్రాయెల్ జీవితంలో జరిగింది అది అంతేకాదు. ఇజ్రాయెల్ జీవితంలోనే కాదు, అన్ని జనుల దగ్గరికి వస్తాం వాళ్ళ అన్ని జనుల దగ్గరికి. అన్ని జనులు వదిలిపెట్టలే ఆయన. అన్ని జనులను గుర్చి కూడా ఆయనకి కన్సర్న్ అనేది ఉందన్నమాట. అన్ని జనుల గుర్చి కూడా ఆయన అన్ని జనులు ఎట్టబోతే నాకెందుకని అనుకోలేదు దేవుడు. ఆయన నేను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్నాను, సీనాయి పర్వతం దగ్గర నేను ఏర్పాటు చేసుకున్నాను, వాళ్ళతో నిబంధన చేశాను, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాను, వారికి బలులు ఇచ్చాను, వాళ్ళకి సంపాదనం ఇచ్చాను, సున్నతి అనేది ఇచ్చాను అని అనుకుని అన్ని జనుల్ని దేవుడు ఆయన వదిలిపెట్టలేదు. వాళ్ళ విషయంలో కూడా దేవుడు కన్సర్న్ కలిగి ఉన్నాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తాము. అన్ని జనులు గురించి ఒకటి ఆలోచన ఏంటంటే, అన్ని జనులు కూడా ఎవరైతే మరి ఇజ్రాయెల్ కానటువంటి వారు, ఎవరైతే అబ్రహాము సంతతి కానటువంటి వారు, అన్ని జనులు కూడా ఎవరు దేవుని క్రియేట్ చేయలేదు అని అనుకున్నటువంటి వారు కూడా దేవుడు ఆయన అంటున్నాడు. ఏమాటంటున్నాడంటే, దే మస్ట్ నో అబౌట్ హిమ్. వాళ్ళు కూడా నన్ను గురించి తెలుసుకోవాలా, నా ప్రభావం చూడాలని మోసే ద్వారా ఫరోకు తెలియపరిచాడు అన్నమాట. చూడండి, నిర్గమకాండం ఒకసారి మనం గమనించినట్లయితే 9:16 చూస్తాం. మనం నిర్గమకాండము 9:16 మనం చూస్తాము. నా బలమును నీకు, అంటే ఎవరు? ఫరో ఎవరు? అన్యుడు. ఫరో ఎవరండి? ఐగుప్తుడి యొక్క అధికారి అయిన అన్యుడు అన్నమాట. వేరే దేవతలు పూజించేవారు. ఆ పర్వతం అంటే నా బలమును నీకు చూపెట్టాలని భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును అందుకే నేను నియమించి తిని. భూలోకమందంతటా నా నామం ప్రచురం కావాలా, బయలుపరచబడాలా. నా పరిశుద్ధ నామము, సర్వశక్తి కలిగినటువంటి నామము లోకమందంతటా ప్రచురం కావాలని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఫరో, నువ్వేం తేలిక అనుకుంటున్నాయేమో నా గురించి. తేలికేం కాదు. ఒక సందర్భంలో అంటాడు, మీ దేవతలకు నేను తీర్పు తీరుస్తాను అంటాడు అన్నమాట. వాళ్ళ దేవతలు కూడా, మీ దేవతలు నేను జడ్జిమెంట్ ఇస్తాను నేను అన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్. మీ దేవతలకు నేను తీర్పు తీరుస్తాను, మీ దేవతలు మిమ్మల్ని రక్షించలేరు అని చెప్తాడు అన్నమాట. నిర్గమకాండం 12:12 ఆ మాట ఉందన్నమాట. నిర్గమకాండం 12:12 మనం గమనించినట్లయితే అక్కడ ఉంది. నిర్గమకాండం 12:12. ఆ కాలంలో ఐగుప్తు దేశంలో సంచరించి మనుషుల్లో గాని జంతువుల్లో గాని హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ ఏం చేస్తాను? తీర్పు తీరుస్తాను. ఐగుప్తు దేవతలకి, మీ దేవుళ్ళకి నేను తీర్పు తీరుస్తాను. తీర్పు తీర్చాడు కూడా. వాళ్ళ దేవతలు వాళ్ళని జ్యేష్ఠుల మరణం వచ్చినప్పుడు వాళ్ళ దేవతలు రక్షించారు, వాళ్ళని తెగులు వచ్చినప్పుడు రక్షించారా? ఏం జరగల. కాబట్టి నేను చెప్పే ఇందాక అన్ని జనుల గురించి కూడా ఆలోచన ఏంటంటే, వాళ్ళు ఎటు పోయినా నాకు ఎందుకు లేని దేవుడు అనుకోరు. వాళ్ళు పొగను అనస్తాడు ఎప్పుడో. దిర్ ఇస్ వన్ డే. వాళ్ళు వెయిట్ చేయాలా. అతను ఎంతో మందిని హతం చేశాడు, నెబుకద్నెజర్ హతం చేయాలా. అషూరు వాళ్ళు హిజ్కియా కాలంలో వచ్చినప్పుడు 185,000 మందిని హతం చేయాలి ఆయన. అషూరు వాళ్ళు ఎంత గర్వం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ సన్హెరీబు కానీ అటువంటి వాళ్ళు ఏ మాట ఎంత ఇదిగా మాట్లాడారు, గర్వంతో మాట్లాడారు. వాళ్ళ పొగుడిన అంతల దేవుడు 185,000 మంది శవాలు అయిపోయిందన్నమాట. దేవుడు అనస్తాడు అన్నమాట. ఆ సందర్భంలో ఎందుకు అన్ని జనులు కూర్చోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే గమనిస్తే దేవుని గురించి తెలుసుకుంటూ వాడు ధన్యులు అవుతారు. తెలుసుకోకపోతే తప్పదు. ఆ నినివే పట్టణానికి యోనాను పంపించాడు. ఏమని చెప్పాడు? యోనాను పంపించేటప్పుడు ప్రకటన చేయమన్నాడు. ఏమని ప్రకటన? నాశనం రాబోతుంది మీకు. ఏం చెప్పాడు? మీ దేశానికి నాశనం రాబోతుంది.
మీరు జాగ్రత్త అని ఆ నినివే పట్టణానికి ఆ కబురు మెసేజ్ పంపించారు. కానీ వాళ్ళు మారు మనసు పొందారు లేదా? యోనా గ్రంథము 3 అధ్యాయం 5 నుంచి 10 వచనాలు గమనిస్తే వాళ్ళు వస్త్రాలు తీసేసి ఉపవాసం ఉండి దేవునికి ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? దేవునికి ప్రార్థన చేశారు. రిపెంటెన్స్. నేను అనేది అదే, అన్ని జనులు కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. ఎవరికి ఏ పాశం పెట్టాలో, ఎవరికి ఏ జడ్జిమెంట్ చేయాలో, ఎప్పుడు చేయాలో దేవునికి బాగా తెలుసు. నహుము గ్రంథంలో కూడా మనం గమనిస్తే, నహుము గ్రంథంలో కూడా ఆ నినివే పట్టణానికి గురించి మాట్లాడాడు ఆయన. నినివే పట్టణానికి గురించి మాట్లాడాడు అన్నమాట. అలాగే మనం గమనించినట్లయితే చూసినట్లయితే ఆ ఆమోసు గ్రంథంలో కొన్ని దేశాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. వాళ్ళని కూడా శిక్షిస్తానని అన్నాడు అనమాట. ఆమోసు గ్రంథము కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే చూసినట్లయితే చెప్తాడు. ఆమోసు గ్రంథం చదవక్కర్లేదు, టైం లేదు, అయిపోతుంది. కాబట్టి నేనే నహుము గ్రంథం 2:14 చూస్తాము. నహుముని గురించి మాట్లాడతాడు. అలాగే ఆమోసు గ్రంథంలో 1:9 కానీ ఎదోముని గురించి మాట్లాడతాడు, అమ్మోనీయుల గురించి మాట్లాడతాడు, మోయాబుని గురించి మాట్లాడతాడు. ఏమని? మీ పట్టణాలను నాశనం చేయబోతున్న జాగ్రత్త సుమా, మీ పట్టణాలను ఏం చేస్తాను నేను? నాశనం. కానీ చాలామంది రియలైజ్ అయ్యారు, అన్ని జనులు కూడా రియలైజ్ అయ్యారు. నినివే పట్టణము వాళ్ళు మార్పు చెందారు. నెబుకద్నెజరు మార్పు చెందారు. సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి రాణి ఎవరండి వాళ్ళు? షేబా. ఆవిడ కూడా దేవుని గురించి తెలుసుకున్నది. రాజుల మొదటి గ్రంథము 10:9 10:9. రాజుల మొదటి గ్రంథము 10:9. ఇజ్రాయేలు మీద నీ దేవుడైనటువంటి యెహోవాకి స్తోత్రము కలుగును గాక. ఇజ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను. చాలా అండి. కాబట్టి అలాగా ఏది షేబా కానీ, నినివే పట్టణస్తులు కానీ, దర్యావేషు కూడా దేవుని అర్థం చేసుకున్నాడు, గ్రహించాడు. దానియేలు గ్రంథము 6:26-27 వచ్చాడు. వాళ్ళకున్న నాలెడ్జ్ మనకి లేదు. ఇప్పుడు ఆ దర్యావేషు ఎంత భక్తి కలిగి ఉన్నాడు, ఎంత మార్పు చెందాడు, ఏ విధంగా స్పందించాడు, నెబుకద్నెజరు ఏ విధంగా స్పందించాడు, ఆ రాహాబు ఏ విధంగా స్పందించిందో, షేబా దేశపు రాణి ఏ విధంగా స్పందించిందో, అటువంటి ఆ ఎక్స్పెక్టేషను, అటువంటి ఉన్నతమైనటువంటి గుణాలు మన జీవితంలో లేవు. వాళ్ళని గమనించండి. ఏది దర్యావేషు మెడో పర్షను రాజు, ఆయన మాది పార్షకు రాజు, ఆయన కూడా శాసనం చేస్తాడు. ఏది దానియేలు దేవుడే గొప్ప దేవుడు, ఆయనే ఆరాధించాలి మీరు అంటాడు. వాళ్ళకి వచ్చినటువంటి మార్పు ఈరోజు మన జీవితంలో మనం ఆలోచించేయాలి. ఏదో అనుకుంటాం, చివరికి ఒకటే, మనం చనిపోయిన తర్వాత ఏమి ఉండదు. చనిపోయిన తర్వాత నువ్వు ఆరాధించేది లేదు, నేను ఆరాధించేది లేదు. కాబట్టి మనం గమనించాలి, చేయాల్సింది ఏంటంటే దేవుడు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అది మనము చేయాల్సినటువంటి అవసరత అనేది తప్పనిసరిగా ఉంది. కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, చివరి పాయింట్కి చెప్తున్నాను, ఇప్పుడు దేవుడు ఆలోచన ఏంటంటే అన్యులకు వదిలిపెట్టాల్సిన దేవుడు ఆలోచించాడు. అన్ని జనులు ఉండారు. అన్ని జనులు అంటే ఎవరు మీకు తెలుసును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 దేవుడు లేనివారు, ఇజ్రాయేలు కానటువంటి వారు, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నటువంటి వారు అని ఆ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. 2:12 చాలు అక్కర్లేదు. కాబట్టి అలాగే అన్ని జనులను అలాగా ఉంచేస్తామని దేవుడు ఆలోచన చేశాడా? అలా ఉంచాలని లేదు. వాళ్ళందరినీ కూడా ఎవరితో సమాన హక్కుదారులుగా, సమాన వారసులుగా, అన్ని జనులు కూడా ఎవరితో సమాన వారసులుగా చేయాలని దేవుడు అనుకున్నాడు. అంటే యూదులతో పాటు సమాన వారసులుగా చేయాలని ఎప్పుడో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఎప్పుడో ఉంది దేవుని యొక్క ప్రణాళిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 గమనిస్తే దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పాన్ని గురించి మాట్లాడతాడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఈ మర్మం ఏదనగా అన్ని జనులు
క్రీస్తు యేసునందు తో పాటు ఆ. సమాన వారసులను సమాన వారసులను శరీరమందలి ఆ. సాటి అవయవములను కాబట్టి సాటి వాగ్దానం అనేది సాటి అవయవములను వాగ్దానముతో పాలువారులై వాగ్దానంతో పాలువారు ఉండాలి. కాబట్టి అన్ని జనులు వదిలిపెట్టాలని దేవుడు అనుకోవటం లేదు. వాళ్ళు ఆ స్థితిలో ఉండాలని అనుకోవటం లేదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వాళ్ళు కూడా క్రీస్తు సంఘంలోకి రావాలని దేవుని యొక్క ప్రణాళిక. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడాలి దేవుడు ఉద్దేశించాడు. ఇవన్నీ ఒకసారి దేవుని గురించి ఒకసారి ఆయన ఆలోచనలన్నీ ఒక లిస్టు రాసుకోండి. మనం ఎంతవరకు చేస్తున్నామో ఆలోచన చేయండి. ఆయన ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అవి ఎన్ని మన జీవితంలో నెరవేర్చబడింది, ఎన్ని మనం నెరవేర్చాము అనేది ఆలోచన చేయండి. ఏదో ఒక స్థలానికి వెళ్ళి ప్రసంగం చేయటం కాదు, లేకపోతే ఏదో ఒక ఆదివారం వెళ్ళి ఆరాధనలో పాలు పొందటం కాదు, లేకపోతే ఒక బైబిల్ క్లాస్ వెళ్ళి కాదు. కానీ దేవుని యొక్క నేను మొదట చెప్పాను, ఆయన సవాల్ ఏంటంటే నాకులాగా భూమి మీద మనుషులు జీవించాలి. నాకులాగా పితరుల కాలంలో జీవించారు, ఇజ్రాయెల్ కాలంలో జీవించారు, సంఘం ఏర్పడిన తర్వాత కూడా జీవించారు. ప్రజలు ఎవరిలాగా జీవించారు అంటే దేవునిలాగా జీవించారు, క్రీస్తులాగా జీవించారు. అటువంటి జీవితము ఈ దినం దేవుడు ఆశిస్తున్నాడు అన్నమాట. కాబట్టి అన్ని జనుల్ని వాళ్ళు మార్పు చెందాలి. ఇందాక చెప్పా ఏథెన్స్కి మంచి మాట అన్నాడు. అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడకుండా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను ఏం పొందాలా? మారు మనసు పొందటం అంటే ఏదో చేంజ్ ఆఫ్ మైండ్, ఏదో విగ్రహారాధన వదలటం అనేది కాదు, విగ్రహారాధన మానుకోవటం అనేది కాదు. చేంజ్ ఆఫ్ మైండ్ అంటే నీ క్యారెక్టర్ మారాలా, నీ పర్సనాలిటీ మారాలా, నీ థింకింగ్, నీ థాట్స్ మారాలా. ఇవన్నీ మారితేనే చేంజ్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. ఏం మారకుండా నేను విగ్రహారాధన చేశాను అంతతో సరిపోదు. అయ్యా నేను విగ్రహారాధన మానుకున్నా, నీకేం చేయాలని అంటే ఇది ఎంత ఉందన్నమాట. 50 సంవత్సరాల క్రితం నేను విగ్రహారాధన చేశానన్నమాట. అది అంత కాదు, కానీ నా దగ్గర నుంచి నా జీవితం కూడా అయిపోతుంది. నా దగ్గర నుంచి దేవుడు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో కొంతైనా ఆయన చూపించాలి. దేవా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ సేవలు నన్ను వాడుకుంటున్నావు, నువ్వు నా విషయంలో ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఎదుగో నేను ఇటువంటి గుణాలు సాధించాననేది కనపరచాలి. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేసి. కాబట్టి మనం గమనిస్తే అన్ని జనులుగా దేవుడు వదిలిపెట్టాలని దేవుడు అనుకోవటం లేదు. వాగ్దానాలు చేశాడు, అబ్రహాంకి వాగ్దానం చేశాడు. నీ సంతానం వలన దేవుని యొక్క ప్రణాళిక ఉంది, నీ సంతానం వలన భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడతారని అబ్రహాం చెప్పాడు అన్నమాట. ఎప్పుడు చెప్పాడు అబ్రహాంకి? క్రీస్తు పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు అన్నమాట. ఇస్సాకి చెప్పాడు, యాకోబు చెప్పాడు. అంతేకాదు వాగ్దానాలే కాదు, ప్రవచనాలు కూడా మనం గమనిస్తాం. చదవక్కర్లేదు. ప్రవచనాల్లో యెషయా గ్రంథము 42 అధ్యాయము 6-7 వచనాలు చూస్తాము. అలాగే యెషయా గ్రంథము 49 అధ్యాయము 6 వచనాల్లో కూడా చూస్తాం. క్రీస్తు యొక్క వీలుగా అన్ని జనుల మీద ప్రకాశిస్తుందని చెప్పాడు అన్నమాట. అంతేకాకుండా సొలొమోను కూడా ఒక మంచి మాట చెప్పాడు అన్ని జనులకు వచ్చి. ఆ వచ్చిన మాత్రం ఒకసారి మనం చదువుకుంటాము. అక్కడ సొలొమోను చెప్పినటువంటి మాట రాజుల మొదటి గ్రంథము 8:43 వచనంలో గమనిస్తే, రాజుల మొదటి గ్రంథము 8:43 త్వరగా. ఆకాశమందు ఆకాశం నీ నివాస స్థలమందు నువ్వు విని సమస్తమును అనుగ్రహించుము. లోకములో ఉన్న జనులందరూ నీ నామమును ఎరిగి ఇజ్రాయేలు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నువ్వు కట్టించిన ఈ మందిరమునకు తెలుసుకుందరు. అందరూ తెలుసుకుంటారు ఈ మందిరంలో. సొలొమోను కూడా ముందుగా చెప్పాడు. అలాగే ఇంకో వచనం చదవక్కర్లేదు. కీర్తన గ్రంథం 22వ కీర్తన 27 వచనంలో. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే అన్ని జనులు మార్పు చెందాలి, అన్ని జనులుగానే ఉండాలని దేవుడు ఆలోచన చేయటం లేదు. ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన సంకల్పం ఏంటంటే అందరూ అన్ని జనులైనా కానీ
క్రైస్తులైనా కానీ సమాన వారసులుగా ఉండి అందరూ ఏం చేయాలంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క గుణాలు మనం కలిగి ఉండాలి దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్న చివరి మాట ఏంటంటే, మంచి మాట ఇందాక చెప్పాను నేను. మనం ఎవరినంటే దేవునికి ఏమవుతామనంటే, ఎవరవుతాము మనం దేవునికి అంటే ఆయన సొత్తైన ప్రజ. ఎవరు మనం దేవునికి? ఆయన ఓన్ ప్రాపర్టీ. ఇజ్రాయిల్ గురించి అన్నాడు, ఆయన ఏ సొత్తైన ధనముని అన్నాడు అన్నమాట. వాళ్ళకంటే ఇంకా మనం గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నాం, దేవుని యొక్క సొత్తైన మనుషులు. కానీ మన జీవితంలో దేవుడు అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ఆత్మలకు తండ్రి. ఈరోజు దేవుడు ఏం కోరుతున్నాడు మన దగ్గర నుంచి? ఒక విధేయత. దేవుడు తండ్రిగా ఉన్నాడు, మరి ఆయనకి ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి? మీరు చూడండి చరిత్రలో విధేయత అంటే ఆయనకు లోబడి జీవించాలి. అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఏమంటున్నాడు? చిత్తం ప్రభు అన్నాడు అన్నమాట. అటువంటి విధేయత అనేది ఉండాలన్నమాట. ఈరోజు అటువంటి విధేయత, లోబడే స్వభావం అనేది ఉందా? విధేయత అనేది ఉండాల. విధేయత అంటే లోబడి గుణం అనేది ఉండాలి. విధేయులకు పిల్లలుగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 అంటాడు, విధేయులకు పిల్లలుగా ఉండాలని చెప్తాడు అన్నమాట. ఆయన ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. దేవుని ప్రేమించటం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించటం అంటే ఐ లవ్ గాడ్ అని అంటాం కాదు. ఎట్ట ప్రూవ్ చేస్తాం దేవుని ప్రేమించటం అంటే? ఆయన ఆజ్ఞలను గైకొనితే దేవుని ప్రేమించటం. దేవుని యొక్క ఆజ్ఞలను కానీ నువ్వు గైకొనకపోతే దేవుని ప్రేమించినట్టు కాదు. కాబట్టి ఆయన ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అటువంటి గుణాలు మనం కలిగి ఉంటే మన జీవితం ధన్యమవుతుంది. రేపు ఆయనతో కూడా నిత్యం జీవించాలి. అంతేకాకుండా విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉన్నట అసాధ్యమని. విశ్వాసం ఎట్ట రుజువు చేయగలము? క్రియలు కావాలి. ప్రేమను ఎట్ట రుజువు చేయగలము? ఆజ్ఞలు గైకున్నాడు. విశ్వాసాన్ని ఏ విధంగా రుజువు చేయగలము? క్రియలు లేకపోతే విశ్వాసం ఏమైపోతుంది? మృతమైంది. అలాగే పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును కూడా ఎట్టుండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకంగా ఉండాలా. అన్యజనులకు ప్రత్యేకంగా ఉండాలా, లోకస్తులకు ప్రత్యేకంగా ఉండాలా అనేది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏదైతే నిజంగా బైబిల్ గ్రంథంలో క్రీస్తు సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి జీవితం కలిగి ఉండండి. దేవుడు గొప్ప మహిమ పొందుతాడు. సంఘము ద్వారా చివరికి చెప్తున్నాను, సంఘము ద్వారా మీకు తెలిసిన ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:1 క్రీస్తు యేసు మూలముగా సంఘంలో సదాకాలం ఏం కలిగి ఉండాలంటే మహిమ కలగాలి. మహిమనంటే అర్థం ఏంటంటే, మహిమనంటే ఆయన గౌరవించటం అన్నమాట. మహిమనంటే ఆయన గణపరచటం. మహిమనంటే ఆయన గొప్ప చేయటం. ఎట్ట చేస్తాం గొప్ప? కొంతమంది అంటారు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ గాడ్ అంటే గొప్ప వస్తుందా? అట్టు కాదు. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా, మన గుణాల ద్వారా ఆయన్ని మనం గణపరచాలి. వాళ్ళందరూ గణపరచారు. అలాగా మన జీవితంలో ఆయన్ని గణపరచాలా, ఆయనకి భయపడి జీవించాలా. దేవునికి ఒక సందర్భంలో యోసేపు అన్నదమ్ములు ధాన్యం కొరకు వెళ్తాడు. అప్పుడు యోసేపు మంచి మాట అంటాడు, నేను దేవునికి భయపడేవాడు అంటాడు. ఆయన మొదటి నుంచి కూడా భయం కలిగి ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఆ పోతిఫర్ భార్య బలవంతం చేస్తా ఉంటే ఇటువంటి గొప్ప పాపం చేసి దేవుని ఎదుట నేను ఏ విధంగా నిలబడగలను? భయం అనేది ఉంటాను. ఈరోజు అటువంటి దేవుడు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఒక విధేయత, ఒక భయము, ఒక విశ్వాసము, ఒక యథార్థత కూడా. యథార్థతను గుర్తించినట్లయితే 2 దినవృత్తాంతం 16:9 అంటాడు, యథార్థవంతులను బలపరిచేదానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని అంటాడు. ఈరోజు నాలో అటువంటి యథార్థత దేవుడు చూసే అవకాశం దేవునికి నేను ఇస్తున్నాను అనేది మనం ఆలోచించాలి. కాబట్టి గమనించాలి. అలాగే మనం గమనించినట్లయితే ఆ యోబు అంటాడు, మంచి మాట అంటాడు. యోబు గ్రంథం 27:5 మీరు ఎంత చెప్పినా కూడా నేను మీ మాట నేను విన్ను, నేను మరణమగు వరకు నా యథార్థతని నేను విడిచిపెట్టినాను. కాబట్టి మనం గమనించాలా, క్రీస్తు సంఘము దేవుని యొక్క సొత్తైన ప్రజలు. అది పేతురు రాసిన పత్రికలో మనం గమనిస్తాము. ఇంకో సందర్భంలో
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 అంటాడు, ఆయన సంపాదించుకొని ప్రజలను అంటాడు. 1:14. ఆయన దేనికి సంపాదించుకున్నాడంటే ఆయన మహిమకు కీర్తి కలగాలని దేవుడు సంపాదించుకున్న ప్రజలు. దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు ఆయన, మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి. ఒక థామస్ గారు వస్తువు ఉంది ఇక్కడ, నా దగ్గర ఒక ఫోన్ వచ్చింది, నా దగ్గర ఫోన్ లేదు, థామస్ గారి ఫోన్ ఇక్కడ ఉంది, ఏదో ప్రేమంలో కానీ ఇంట్లో కానీ ఫోన్ వచ్చింది, బ్రదరు మరి మాట్లాడాలి నేను అని. ఆయన ఫోన్ని మాట్లాడాలంటే ఏం కావాలా? ఆయన పర్మిషన్ కావాలి, అవునా కాదా? ఇప్పుడు నేను అర్జెంటుగా నా భార్యకి ఫోన్ చేయాలా, నా భార్యకి ఫోన్ నాకేదో గుర్తొచ్చింది, నా భార్యకి ఫోన్ చేయాలి, నా దగ్గర ఫోన్ లేదు, నాకు భార్యతో మాట్లాడాలి. కానీ ఎవరి ఫోన్ ఉందనంటే థామస్ గారి ఫోన్ ఉందన్నమాట. థామస్ గారి ఫోన్లో నేను ఫోన్ చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలా? ఆయన పర్మిషన్ కావాలి. ఈరోజు మన శరీరాన్ని మనం వాడుకోవాలన్నా ఈ శరీరం ఎవరిదనంటే దేవుడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మన శరీరం వాడుకునే దానికి కూడా ఎవరు పర్మిషన్ కావాలంటే గాడ్స్ పర్మిషన్ కావాలి. కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మనకోవచ్చు. కాబట్టి నేను అనే విషయం ఏంటంటే అన్ని జనుల గురించి దేవుడు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, సంఘాన్ని గురించి దేవుడు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నాడు, అటువంటిది దేవుని కొరకు మనం ఇవ్వాలని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని తెలియపరుస్తున్నాను. ప్రభుని పిలిచాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు, కానీ పరలోకముందున్న తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారి పరలోకానికే వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా తీర్పు అనేది ఉంటుంది, జడ్జిమెంట్ అనేది ఉంటుంది. గమనించాలా, ఆ జడ్జిమెంట్ అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నేను నిలబడాలా, మీరు నిలబడతారు, అందరూ నిలబడతారు, ఎట్టుంటుందో మరి పరిస్థితి. కాబట్టి మనం అదంతా దృష్టిలో పెట్టుకొని మన ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ఏమైతే కోరుకుంటున్నాడు, ఏమైతే ఎదురు చూస్తున్నాడు, ఏ గుణాలు కలిగి ఉండాలని ఆయన కనిపిస్తున్నాడు. పూర్వకాలంలో పిచ్చులు ఆ విధంగా జీవించారు, ఇజ్రాయెల్ కాలంలో జీవించారు. కొత్త నిబంధన క్రీస్తు సంఘం ప్రారంభించినప్పుడు కూడా చాలామంది భక్తిగా జీవించారు, ప్రభు కొరకు ప్రాణాలు అప్పగించుకున్నారు. అటువంటి దేవుడు కోరుకునే జీవితము, దేవుడికి ఇష్టమైన జీవితం మనం కలిగి ఉండాలని తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుల వారికి అలాగే